ఎంతో కొంత సంపాదించిన భార్య పిల్లల కుటుంబంతో కలిసి ఉండడం కంటే సంతోషం ఏముంటుందండి. లీవ్ గురించి అడిగాను, వచ్చేస్తాను. మనకి బిడ్డ పుట్టేటప్పుడు మీరు నాతోనే ఉండాలి. ఎలా ఉన్నావురా? ఏంటయ్యా బండి నడుపుకుంటూ వస్తున్నావయ్యా, ఒక్కసారిగా బండి బోల్తా పడి అందరికి దెబ్బలు తగిలాయ్యా. నువ్వు వెళ్ళి ఆ ఎండు మూలికలు తీసుకురా. రండయ్యా. ఏమండి, పొలంలో బండి పడి ఏనుగు లాంటి మనుషులకి దెబ్బలు తగిలాయండి. పొరపాటును పడి దెబ్బలు తగినట్లేదే, ఎవరో లాగి విరగొట్టినట్టుందే. బాబాయ్, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడు నా మనవడే, అలాగే నా శిష్యుడు కూడా. నువ్వు రండి బాబు గారు. వాడికి మర్యాద ఎందుకు? అయ్యా, కొట్టింది అతనేనయ్యా. విరగ్గొట్టిందే అతనని చెప్పాలి. ఎరా, ఊళ్ళో వాళ్ళందరూ నాకు పేషెంట్ లేక మనవని పంపించి కొట్టిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఇదొకట. కూర్చోండి రా, కూర్చోండి. ఎక్కువ మంది ఉన్నారు, నువ్వు కూడా వచ్చి కాస్త కట్టుకట్టు. తాతయ్య. అయ్యా వద్దయ్యా, మీరే వైద్యం చెయ్యండి అయ్యా. ఇలా చూడు, మా వాడి హస్తవాసి చాలా మంచిది, ఎంతైనా నా శిష్యుడు కదా. లే చూడండి, నిన్నెలా కొట్టాను? ఉండు, ఇంకా మొదలు పెట్టలేదు, అప్పుడే అరుస్తావేంటి? చేయలేపు. తర్వాత ఎవర్రా? ఇట్రా. బైక్ మీద సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టే ఉన్నాడు. పో. లేచి వెళ్ళవయ్యా, ఎంతసేపు చూడాలి నిన్ను? ఇట్రా. మీ పెద్ద మావయ్య కొడుక్కి వేరే ఎక్కడో పెళ్లి ఖాయం చేసినట్టున్నాడు. డబ్బున్నోళ్ళతోనే కలుస్తారా? అమ్మ ఏముంటుందో తెలియట్లేదు తాతయ్య. చట్టం ఎటుపోతే ఏంటి, నా పెళ్ళాం దొరికితే చాలన్నాడంట వెనకటికి ఓ పోలీస్ ఆయన. నాకెందుకో మంచే జరిగింది అనిపిస్తోంది. ఏంటి? అవునమ్మా, వాడికి దీంతో పెళ్ళే మన ఇంటికి వస్తే ఏమవుతుందో తెలుసా? ఏంటాంటీ ఎలా ఉన్నారు బావా? అయ్యో, ఊహించుకోలేకపోతున్నా. తులసి, భోజనం రెడీయా? అంతలా నవ్వుకు, నీ పరిస్థితి ఒకసారి ఊహించుకో. అదే రెండో బామర్ది సీకే అయితే, అత్తయ్య బావున్నారా అత్తయ్య? తులసి, పండక్కి మనం ఏ సినిమాకి వెళ్దాం? వాడు మన కుటుంబానికి సెట్ అవుతాడు. నువ్వు ఊరుకోరా. రెండో కొడుకుని ఏం చేస్తారో ఏంటో. ఏమైనా చేస్తే మనం ఊరుకుంటావా? ఇదిగో, నువ్వు మామయ్యతో ఎడమొహం పెడమొహంగా ఉండకు. మనం అందరం నవ్వుకుంటూ పీకే పెళ్లికి వెళ్తున్నాం. మనింటి పెళ్లిలాగా, అంతే కదన్నయ్య? అంతే. అప్పుడప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది. డబ్బులు చెట్లకు కాస్తున్నాయేమో అర్థం కావట్లేదే. అసలు ఇంతకీ నువ్వు ఏ కాలంలో ఉన్నావయ్యా? పెళ్లిళ్లు జరిగేదే హోదా చూపించుకోవడానికి. ఏంటయ్యాడు మామయ్య? పెళ్లి జరుగుతుంది కదా? అవును, జరుగుతుంది. నాన్ వెజ్ కూడా పెడుతున్నారు, పక్కనే వెజ్ కూడా పెడుతున్నారు. మరి విశేషం ఏమి లేదా? ఏం విషయం ఏమైనా కావాలా? పోవయ్యా. ఏమ్మా, బాగున్నావా? ఏ తులసి, బాగున్నావా? బాగున్నాను మావయ్య. తులసి ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నాను బాబు. తులసి, ఏంటి ఎంత లేదు? కొంచెం పనుంది అత్తయ్య. అన్నయ్య ఎక్కడ? అన్నయ్య ఇక్కడ ఉంటాడు. సరే, లోపలికి వెళ్ళు. మేనమామ ఇంట్లో పెళ్లికి కూడా ఇంత లేట్ గా వస్తారా? అదే నువ్వొచ్చావు కదా, ఇంటికి ఒక్కరు ముందొస్తే సరిపోతుంది కదా పార్ట్నర్. వాట్? నేను రావడానికి నువ్వు రావడానికి ఏంటి సంబంధం? భార్య ముందొస్తే సరిపోతుందిగా. ఏంటి? మాలిని, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఓకేలే. ఏ తులసికి మరి మా అన్నయ్య? మీ దొన్నకిచ్చి పెళ్లి చేస్తారని ఏంటి గ్యారంటీ పార్ట్నర్? మనం అనుకునే జరిగితే. అరుణ్ బాబుతో మాట్లాడుతున్నావా? మీ నాన్న నిన్ను వెతుకుతున్నారు, పదా. తీసుకెళ్ళండి, మాట్లాడివ్వకండి. నాకు కూడా ఇలా పెళ్లి చీర కట్టుకోవాలని ఆశగా ఉంది. మంచి మెరూన్ కలర్ లో 10,000 రూపాయలకి కాంచీపురానికి వెళ్లి కొనుక్కొద్దామా పార్ట్నర్? నేను చీర మాత్రమే కావాలన్నాను, నువ్వెందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? పెళ్లిలో వెజ్ పెడుతున్నారంట, నాన్ వెజ్ పెడుతున్నారంట. ఒక పక్క పెళ్లి జరుగుతుంది, ఇంకో పక్క ఈ పెళ్లిలో ఇంకో పెళ్లి కోసం పనులు జరుగుతున్నాయి. అంతే కదా. మీరంతా కలిసి నా కలెక్టర్ ఆశయాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. ఎలాగైనా కలెక్టర్ ఉండే కొద్దో గొప్ప మర్యాద నువ్వు పోగొట్టేసేలా ఉన్నావు. ఏం కాదా? ఓకే. అక్కడ షూట్ చేయవా? ఇక నువ్వు లైఫ్ లో నవ్వనే నవ్వవురా. ఈ అమ్మాయి ఏంటి ఇలా తలదించుకుంది? నేనైతే తాళి కట్టించుకునేటప్పుడు మా ఆయనే లేచి కట్టాలి. తల పైకెత్తి అలా చూస్తూ కూర్చుంటాను. మగవాళ్ళకి సిగ్గుగా ఉంటే వాళ్ళు తలదించుకుంటారు. సూపర్ పార్ట్నర్,
నువ్వు తల పైకెత్తే కూర్చో. నా భార్య అంటే అలాగే ఉండాలి. హలో, నేను నీతో చెప్పలేదు, మామూలుగానే చెప్పాను. నేను మామూలుగా చెప్పలేదు, నీతోనే చెప్పాను. తప్పా పార్ట్నర్? రేయ్, మంచి టైమింగ్ లో చెప్పావు పార్ట్నర్. టైమింగ్ లో అన్ని వాళ్ళ నాన్న అంటే పోలికలే. ఈయన మీ నాన్న కదా? రేయ్, పసిపిల్లాడు ముందు ఇలా మాట్లాడితే బాగోచ్చు చెప్తున్నా. వాళ్ళ అబ్బాయితో మాట్లాడితే తిడుతున్నాడు. మనం ఒక అబ్బాయిని కనుక్కుని వాడితో మాట్లాడదామా? బాగా ఫాస్ట్ గా ఉన్నారే. వెయిట్ వెయిట్ వెయిట్, ఒక్క నిమిషం. నాకు డౌట్ ఉంది, అది క్లియర్ చేసి వెళ్ళు. నీకు నేనంటే ఎంత ఇష్టం ఉందో చెప్పు. ఆ? తులసి అమ్మకి చెప్పేస్తుంది, మళ్ళీ బాబు. కలుద్దాం. అమ్మా వెళ్దాం రా బాబు. వస్తేనమ్మా. అమ్మ తిడుతుంది, మళ్ళీ కలుద్దాం. ఆగు, నేను ముఖ్యమా మీ అమ్మ ముఖ్యమా? అమ్మే. మరి నేను? త్వరగా రా బాబు. వస్తేనమ్మా. తనేదో టెస్ట్ చేస్తున్నట్టుంది. నీ కొడుకు మెలకలు చూస్తే తెలియడాలే. ఇలా చూడు, నువ్వేం అడుగుతున్నావు అర్థం కావట్లే, చెప్తున్నా. నన్ను ఎలా చూసుకుంటా? రే అన్నయ్య, అమ్మ పిలుస్తుంది కదా, అక్కడేంట్రా సొల్లు కబుర్లు. వస్తేనమ్మా, ఒక్క నిమిషం. ఇలా చూడు, నేను నిన్ను మా అమ్మలాగా ప్రేమగా చూసుకుంటా. భార్యని తన భర్త వాళ్ళ అమ్మలా చూసుకోవడం కన్నా తనకి పుట్టిన కూతురులా ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటే భార్యకి చాలా ఇష్టం. అలా చూసుకుంటావా పార్ట్నర్? సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న. పెద్దాడి పెళ్లి కోసం వెయిట్ చేసినట్టున్నాడు. వాళ్ళని అటు నుంచి అంటే వెళ్ళిపోమని చెప్పు. నేను చచ్చినా ఆశీర్వదించను. నానా ప్లీజ్ నానా. అమ్మలా చూసుకునే చేతికి 8 రోజులు, నాన్నలా చూసుకునే చేతికి 4 రోజులట. ఇదే సత్యం. తులసి, నేను నీకు విషయం చెప్తాను. నువ్వు బాధపడకూడదు, అమ్మ కూడా చెప్పకూడదు. చెప్పు. మావయ్య ఎప్పుడో నాతో అనేశాడు, నీ చెల్లిని 2 అబ్బాయిల్లో ఎవరికి చేసుకోవడం కుదరదు, మీ అమ్మని అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని. ఇది నేను అమ్మతో ఎలా చెప్పగలను? అందుకే నీకోసం వేరే అబ్బాయిని చూడడం మొదలై. వాడు కావాలంటాడు, నేనే పోరా ఎదవా అనేసాను. ఎలా ఉంది? సూపర్ సూపర్ కదా? ఏంటదయ్యా? అనయ్య, అమ్మకి నేను ఇప్పుడు చెప్పింది వినపడి ఉంటుందా? ఇప్పుడు నన్ను ఎల్లు అడిగిరమ్మంటావా ఏంటి? వినపడి ఉండదు తమ్ముడు. బాగా వినపడి ఉంటుంది. తాతయ్య వినపడి ఉంటుందా? వినపడి ఉంటదిరా. వినపడితే ఏంటట? అది తాతయ్య, ఇక అన్నయ్య ఉండి ఏం లాభం అని బాధపడుతుంది తాతయ్య. అవునవును, అదే నిజమే. అన్నయ్య, నేను ఇందాక మాట్లాడినట్టు మాట్లాడతాను. నువ్వు వెళ్ళి అమ్మ అటువైపు నుంచి వచ్చినట్టే రా, వినపడుతుందేమో చూద్దాం. ఎందుకురా ఇదంతా ఇప్పుడు? అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఒకవేళ అమ్మకు వినపడి ఉంటే దానికి తగ్గట్టు మాట్లాడాలి. బాగా బాధ్యతగా ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి. అందుకే నాలాగా దేన్ని పట్టించుకోకుండా ఉండాలనేది. తాతయ్య రెడీ, యాక్షన్. మామయ్య ఎప్పుడో నాతో అన్నాడు, నీ చెల్లెల్ని 2 అబ్బాయిల్లో ఎవరికి చేసుకోవడం కుదరదు, అమ్మని అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని చెప్పు అని. అయ్యయ్యో, ఏమైంది? వినపడినట్టు ఉంది, వినపడనట్టు ఉంది. అన్నీ బాగానే వినపడి ఉంటాయి. తులసి, ఒకసారి నువ్వు వెళ్ళి రావా, నేను మాట్లాడతాను, నీకు వినపడుతుందేమో చూద్దాం. ఇంకేం పర్లేదా? సరే, ఎవరు వెళ్తారు? నా మనవాళ్ళకి ఎవ్వరూ సాటిరారు. అయ్యో తాతయ్య, నువ్వు చాలా షార్ప్. అన్నయ్య, నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చొని నాలాగే మాట్లాడు, నేను వెళ్ళి అమ్మలాగా వస్తాను, వినపడుతుందేమో చూద్దాం. యాక్షన్. తాతయ్య ఇప్పుడు ఏమనాలి? లేదు తాత. One more. ఇంకా ఎన్ని మోర్లు చెయ్యాలో? యాక్షన్. ఏంటమ్మా? మొదటిసారి చెప్పినప్పుడు నాకు వినపడలేదు, రెండోసారి చెప్పినప్పుడు నాకు వినపడింది. సినిమానే రిలీజ్ అయిపోయింది. ఇదిగో మొహం కప్పు కూర్చో. అందరూ నన్ను మోసం చేశారా? మోసం చేయలేదు. మోసపోవడానికే పుట్టిందాన్ని, కానీ నేనెవరిని మోసం చేయలేదయ్యా. అందుకే ఎవరైనా నన్ను మోసం చేస్తే తట్టుకోలేకపోతున్నాను. నిన్నెవరూ మోసం చేయలేదమ్మా. సొంత చెల్లి దగ్గరే ఆస్తి అంతస్తు చూస్తున్నారు. నేనెప్పుడు తనకి పెళ్లి చేయాలి, తనెప్పుడు అత్తారింటికి వెళ్ళాలి? మా వాడెవరినో లవ్ చేశాడు, దానికి మనమేం చేయగలం? పిన్ని, వాడిది లేచిపోయే జాతకం అంట. వాళ్ళంతా మోసం చేసి బతక నేర్చిన వాళ్ళు బాబు. మగపిల్లలు పుట్టగానే ఎవరింట్లో అమ్మాయి ఉంది, ఆస్తి ఉంది, దోచుకు తిందామని ఆలోచిస్తూ ఉంటారు బాబు. లేనాళ్లకి ఇక్కడ మర్యాదే లేదయ్యా. ఆస్తిపాస్తులు పెరిగితే ప్రేమ పెరుగుతుంది, ఆస్తిపాస్తులు తగ్గిపోతే ప్రేమ తగ్గిపోతుంది. డబ్బులు బాగా సంపాదించి చూడు, డబ్బే జీవితం అయిపోతుంది. అదే ఉండుంటే మీ చెల్లెలి జీవితం ఇంకోలా ఉండుండేది బాబు. డబ్బులు తినే రాబందులు. ఆస్తిపాస్తుల మీద ఆశ మనకొద్దు తల్లి. 100 రూపాయలున్నాడు మనశ్శాంతిగా నిద్రపోతున్నాడంటే 100 కోట్లున్నాడుతో సమానం.
100 కోట్లున్నా కూడా నిద్రపట్టక అవస్థపడుతున్నాడంటే అది 100 రూపాయలతో సమానం. సూపర్ గా చెప్పావు తాతయ్య. ఇదంతా మర్చిపోండి. నా చెల్లెలకు ఒక గొప్ప మనసున్న అబ్బాయిని చూస్తాను. అతను నుంచున్నా గొప్పగా ఉండాలి, నడిచి వెళ్ళినా గొప్పగా ఉండాలి. ఈ విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయిని చూస్తాను. మ్యాంగో హలో పార్ట్నర్, మాధవికి నొప్పులు వస్తున్నాయి, త్వరగా రా. అనయ్య, తమ్ముడికి ఒక ఫోన్ చేయ అన్నయ్య. ఇదిగో వాడితో చేస్తున్నాను. మాట్లాడితే కొంచెం బెటర్ అవుతుంది. ఇదిగో నీ భార్య మాధవికి ప్రసవ నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. తనని ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. ఇదిగో ఒక నిమిషం మాట్లాడు. తీసుకోమ్మా, మాట్లాడు. మీ ఆయనతో మాట్లాడు. మీరు ఎప్పుడు వస్తున్నారండి? ఇలా ఇవ్వమని నేను చెప్తాను. రేయ్ అదే మీ నాన్న బకెట్ తనేసాడని మీ ఓనర్ కు ఫోన్ చేయమంటావా? అప్పుడైతేనే వస్తాడ్రా. రే తమ్ముడు, ప్రసవం అయ్యేటప్పుడు కూడా భార్య పక్కన లేకుండా ఫారెన్ లో లక్షలు లక్షలు సంపాదించి ఏంట్రా ప్రయోజనం? ఎంతమంది తోడున్నా నువ్వుంటే బాగుంటుంది కదరా తమ్ముడు. సరేరా తమ్ముడు, ఏడవకు. మేమందరం ఉన్నాం కదా, చూసుకుంటానులే. రే, నువ్వు కానీ ఇలా చేసావో చంపేస్తాను. చాచా, నువ్వు కన్సీవ్ అయ్యావని తెలియగానే ఆ రోజు నిన్ను వదిలేసి పారిపోయా. నిన్ను ఎలా చూసుకుంటాను చూడు. ఎలా చూసుకుంటావు? అది ఎలా అంటే ఇదిగోండి బావగారు. ఏంటమ్మా? నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏం హెల్ప్? బండిని పక్క కాపి నన్ను ఆటోలో పంపించేయచ్చుగా. ఎందుకు? వీళ్ళిద్దరు లవ్వుతోనే నన్ను చంపేసేలా ఉన్నారు. ఈయన బండి నడిపే వేగం చూసారా? లోపల ఉన్న బేబీకి ఏం కాకూడదు కదా. అయితే కిందకి దిగి బండిని తోసుకుంటారండి. అసలేం కాదు, పోలేవయ్యా. త్వరగా అంటూ పోనీరా. నాన్న వేరుశనక్కాయలు. రే తమ్ముడు, కొంచెం లెఫ్ట్ కాపు. బాబు వేరుశనక్కాయలు అడుగుతున్నాడు. కడుపులు మాడ. వద్దులేరా. వెళ్తున్నా ఇంత నొప్పిలోనూ వాగుడు చూడు.